హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడే దోసకాయ రోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక మీడియం సైజ్ దోసకాయని ఇక్కడ పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. టేస్ట్ చెక్ చేసి గింజలు చేదుగా ఉంటే వాటిని తీసేసేయచ్చు. ఇక ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు వేసుకొని వీటిని బాగా వేగించుకోవాలి. ఈ పల్లీలు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దోసకాయ రోటి పచ్చడి అనేది. చూడండి, ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. వాటి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది. ఇలా తుంచి వేసేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేగించుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేసేసుకొని దాన్ని వేగనివ్వాలండి. టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని కూడా వేసుకొని టమాటా అనేది పూర్తిగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేగించుకున్న పల్లీల్ని లైట్గా పొట్టు తీసేసుకొని వాటిని వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని దంచుకోవాలండి. వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని ఇలా బాగా అన్నిటినీ దంచేసుకొని దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. చూడండి, మనకి ఈ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు గింజలన్నీ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసేసుకున్నాము. తర్వాత ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము. కరివేపాకును కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ, తర్వాత పసుపును కూడా కొంచెం వేసేసుకోవాలండి. పసుపు మీరు కావాలంటే ముందు పచ్చడి దంచేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పోపులో వేసుకుంటున్నాను పసుపు అనేది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలా రెడీగా పెట్టుకున్న దోసకాయ పచ్చడిని ఈ పోపులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆ పోపు అంతా పచ్చడికి పట్టేలా కలుపుకొని ఇక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనం పచ్చళ్ళు మిక్సీలో వేసుకునే కంటే రోల్ అవైలబుల్లో ఉండి రోట్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో రోల్ ఉంది కాబట్టి రోటి పచ్చళ్ళు అనేది చేసుకుంటూ ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.